చూసుంటారు తెలుగుదేశం భీమిలి ఎంపీ గారు అలాగే చీరాల ఎమ్మెల్యే గారు టీడీపీని వదిలి వైసీపీలో చేరడం జరిగింది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం వాళ్ళ ఒపీనియన్గా వాళ్ళు చేరారు. దాన్ని మనం చేసేది ఉంది, వాళ్ళకి నచ్చలేదు చేరారు. వాళ్ళు చేరింది వాళ్ళకి మంచిది. అంటే ఎందుకని చేరాల్సి వచ్చింది, అంటే పార్టీని వదిలి రావాల్సి వచ్చింది ఏమన్నా తెలుసు అంటారు మీకు? అక్కడ మనకు తెలియదు కదండి, మన లోకల్ వ్యవసాయం అయితే మనకు తెలిసి వాళ్ళు ఎందుకు చేరారు. అంటే ఎందుకని అలా పార్టీ మారుతారని అంటారు? ఏమన్నా అవినీతి బంధువులు ఎక్కువైంది, కేవలం ఇదే కారణం. ఏమన్నా మొన్న ఇస్తున్నారు 10,000 పసుపు కుంకుమని ఇచ్చాడు. దాని మూలంగా ఎన్ని పెంచారు మళ్ళీ? ఊరినే చూడండి, మందు చూడండి, ఒక బాటిల్కి వచ్చి 10 రూపాయలు 15 రూపాయలు పెంచారు. అంటే పుల్లుకి వచ్చి 40 రూపాయలు పెంచుతున్నాడు. బాటిల్ మీద 130 రూపాయలు ఉంటే వీళ్ళు 140 రూపాయలు పెంచుతున్నారు. మరి వీళ్ళు ఇచ్చింది ఏముంది అక్కడ చెప్పండి మీరు? అసలు ఇచ్చింది ఏముంది? ఎంత ఎంత లాభం ఈ విధంగా బోకర్లకి అమ్ముకునే వాళ్ళకి? దాని గురించి పట్టించుకునే వాడు లేడు. ఇచ్చేస్తున్నాం అంటున్నారు కానీ మా ఉపయోగం లేదు. ఇప్పుడు చూసుకుంటే అన్నారు ఇళ్ళ స్థలాలు ఇప్పుడు వరకు లేదు ఇక్కడ ఏరియాకి. పేర్లు కూడా రాయిస్తారు, స్థలం లేదు. ఎక్కడిస్తారు చెప్పండి మీరే చెప్పండి? ఇళ్ళ స్థలాలు ఎక్కడిస్తారు? స్థలమే లేదు, పేరు మట్టి రాసేసారు స్థలాలకి. ఎక్కడిస్తాడు ఇళ్ళ స్థలాలు? వారి వల్ల నష్టమే ఉందంటారు ఈ రెండు పార్టీలు. ఇప్పుడు దీంట్లో సీట్ రాకపోతే దాంట్లోకి వెళ్తున్నారు, దాంట్లో సీట్ రాకపోతే దీంట్లోకి వెళ్తారు. మొత్తం దేంట్లో ఉన్నా కానీ వాళ్ళే, కొత్త వాళ్ళు ఏం కనపడతలే. అంత అవినీతి పరులు తప్ప మంచి మామూలు వాళ్ళు ఎవరు లేరు. ఏ పార్టీకి ఎక్కువ ఉపయోగం ఉందంటారు? ఏ పార్టీకి ఉపయోగం అంటే ఇప్పుడు చేసే పార్టీ 4 సంవత్సరాలు ఏం చేయలేదు. 5 నెలలు ఏం చేస్తాడు? 6 నెలలు 6 నెలలు చేస్తున్నాడు కానీ అంత క్రితం ఏమైనా చేశారా? ఇదే 1 సంవత్సరం 2 సంవత్సరాల మంది చేస్తే పర్లేదు, బాగానే చేశారనుకోవచ్చు. దీనివల్ల మాకేం కనపడతలే, అభివృద్ధి ఏం కనపడతలే. ఇప్పుడు అటు సింబల్ అటే ఉంది మాకు, కేసరపల్లి మటుకు అదే. అది మరి తెలుగుదేశం నాయకులు వైసీపీలోకి వస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? వస్తుంది, మంచిది అనుకుంటున్నాం మేము. అది ఎందుకని మంచిది అనుకుంటున్నారు? మేము ఏంటంటే ఒకసారి అన్న గెలిపియాలి వైఎస్ఆర్ అని అనుకుంది మనసు. అది అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నారు మీ పార్టీలోకి నాయకులు, ఎందుకు వస్తున్నారు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకి మీ దాంట్లో సీట్లు ఇస్తారా వైసీపీలో? ఇద్దామనే ఉంది. మరి ఇప్పుడు వచ్చిన వాళ్ళకి సీట్లు ఇస్తే ఇప్పటి వరకు కష్టపడిన నాయకుల పని ఏమవుతుంది? ఇప్పటి వరకు కష్టపడిన నాయకుల పని ఏమవుతుంది? ఏముంది తెలియదు, ఏముంది ఇప్పుడు జరుగుద్ది. అది మొత్తం మంచిదని ఉంది, గెలుస్తాడని గ్యారంటీ ఉంది. టీడీపీ మీద ఇప్పుడు బిర్రు ఉంది. ఎందుకని టీడీపీ మీద ఎక్కువ ఉందంటారు? ఎందుకనంటే అతను చేసే మంచి పనులు, ఆ మంచి పనుల మీద ఎవరు అతను తోలనాడరు. అంటే ఇప్పుడు ఎలక్షన్లు కూడా దగ్గరికి వచ్చేస్తున్నాయి. మరి ఇలాంటి టైంలో ఇప్పటివరకు టీడీపీలో ఉండి టీడీపీలో పనిచేస్తూ టీడీపీని వదిలేసి వేరే పార్టీలోకి వెళ్తే టీడీపీకి నష్టం జరగదంటారా? మరి నష్టం లేదు టీడీపీకి. ఒకరు పోతే 10 మంది చేరుతున్నారు. తెలుగుదేశానికి ఎట్టి పరిస్థితుల్లో నష్టం లేదు. ఈసారి తెలుగుదేశమే వస్తుంది.